సో అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క పెద్ద ఆయన పేరు నరసింహ. గత 3 రోజుల క్రితం మరి రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే మా అమ్మ మరి అట్నుంచి వెళ్తా ఉన్న వ్యక్తిని గుర్తుపట్టి ఆశ్రమానికి తీసుకొచ్చినాం. సో అది నిజంగా ఒక మంచి కార్యం అని చెప్పుకోవచ్చు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆనాదులా సహస్రలింగేశ్వర. ఏమనుకున్నారు మరి? వద్దు 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 ఏడవకు. పెద్ద మనిషి ఏడవకే. ఇక్కడ ఎందుకు ఏడవకు ఏడవకు. అడంగా వస్తుంటే మా అమ్మ దొరికాడు. అడంగా నడుచుకుంటూ పోతుంటే ఏడవకు ఏడవకు. ఇవే కూరగాయలు పోయేస్తుంది. ఈడంగా ఒక ముసలాయన పోతుంది అంటే మేము పోయే వరకు ఈయన పట్టుకుని వస్తుంది మా అమ్మ. నిన్న మా బావ పెళ్ళి ఉండేది ఆల్రెడీ మేము ఏడవకు తాత. నువ్వు తీసుకొచ్చేపటికి ఎలాగో ఆయన ప్రాణం దక్కింది. నువ్వు తీసుకురాకపోతే ఎక్కడ నువ్వు వచ్చింది ఆయన కొడుకు వచ్చి ఆయన ఎవరు మురళి కొడుకా? నవ్వాలి ఏడిపోతే కళ్ళ పడ తీయొద్దు. కొడుకు వచ్చింది కోడలు. సో ఆ పెద్దయ్య తప్పిపోయి 3-4 రోజులు అవుతుంది. వాళ్ళ కొడుకు వారి కోడలు వెతుకుతా ఉన్నారు. తిరగని చోటు లేదు. కానీ ఆ రోజు మా అమ్మ చూసి తీసుకురావడం, మరి ఈ రోజు వారి కుటుంబానికి ఆ పెద్దయ్యని మనం అప్పగించడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. సో ఈ క్రెడిట్ అంతా కూడా అమ్మకే దక్కుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి పునర్జన్మనిస్తుంది కాబట్టి, అలాగే మరి పెద్దయ్య కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నందుకు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. మా నాన్న నాకు దొరికిన మన మాతృ అనాశ్రమంలో అమ్మ దగ్గరికి ధన్యవాదాన్ని తెలుపుతున్నాను. మన నుంచి దొరుకుతున్నా ఏ రోజుకి మన అన్నయ్య నుంచి దొరుకుతున్నా. మన ఊర్లు మొత్తం తిరిగిన, మా రిలేటివ్స్ అందరికి ఫోన్ చేసిన, పేజ్ లో కంప్లీట్ ఇచ్చిన, అది ఎక్కడ దొరుకుతలేరు. అయితే మా అన్న అంటే మా గోపాల్ ఉంటాడు, అన్న ఊళ్ళో ఇట్లా ఎమర్జెన్సీ కనిపిస్తే తీసుకెళ్తారు అనాథాశ్రమం అని చెప్పాను. తప్పిపోయి ఇప్పుడు ఇవాళకి 3వ రోజు. ఇది 3వ రోజు. ఏమనుకున్నారు? నాన్న ఎక్కడ పోయినా అనుకున్నారు? తిరిగి వస్తారు అనుకున్నాం. అంటే చౌరస్తాలు అంతా తిరుగుతాడు, ఇంటికి వచ్చేసాడు. పోతే మా రేషన్ అట్లా పోతుంది. కానీ ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నాన్న దొరికింది కదా, కనిపించిన తండ్రి ఒక్కోసారి 3 రోజులు కనిపించకపోతే తపన ఉంది మీకు. కానీ కొంతమంది ఏండ్ల కొద్ది వదిలిపెట్టిన వాళ్ళు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. మళ్ళీ అందరూ నీ బిడ్డలే కదరా, అందులను చేసేస్తేవి ఎందుకురా? ఎందరిని ఏడ్పిస్తావో శివుడా, అనాథలను చేసేస్తేవి గరుడా. కన్నోళ్ళు ఉన్నా తోడుంటలేరు, కాస్తంత ప్రేమ దొరుకుతనే లేదు.